వెల్కమ్ టు A9 టీవీ. ఒక చిన్న పిల్లవాడి వద్దనున్న 2 బంగారు చైన్లు, 2 ఉంగరాలు, ఒక బ్రాస్లెట్ దొంగతనం చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీధర్ బాబు ఈ నేర వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపి మండలం ఎన్నూరు వెంకన్నపాలెంకు పూకూరి వంశీకృష్ణ అనే యువకుడు ఒంగోలులోని ఓ శుభకార్యానికి వచ్చి అక్కడ ఉన్న చిన్న పిల్లాడికి బెలూన్ ఇస్తానని అతని వద్ద ఉన్న బంగారు వస్తువులు అపహరించినట్లు తెలిపారు. దీంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూకూరి వంశీకృష్ణ అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. కొండపి మండలం నెల్లూరు గ్రామానికి చెందిన పూకూరి వంశీకృష్ణ అనే ఫ్యామిలీ, అతనికి సంబంధించిన ఫ్యామిలీ ఎంఎస్ ఫంక్షన్ హాల్కి ఒక పంచర్ ఫంక్షన్ అని వస్తారు. బంధువులు పంచర్ ఫంక్షన్ అయితే వస్తారు. ఈ గ్రౌండ్లో సుమారు ఉదయం 11 గంటలకు ఒక అనంతపుడు ఆ ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయ్యి ఈ వంశీకృష్ణ వాళ్ళ అబ్బాయి 7 సంవత్సరాల అబ్బాయి పేరు జయవర్ధన్ ఇంకా బెలూన్స్తో ఆడుకుంటుండగా ఈ అనంతపుడు వచ్చి బెలూన్స్ ఇంకా ఉన్నాయి, పైకి వస్తే ఇస్తానని చెప్పి అతన్ని మా పొలం పెట్టి పైకి తీసుకెళ్ళి అతనికి ఉండే ఒక ఉంగరము, బ్రాస్లెట్ ఒక చేయి అతన్ని భయపెట్టి కొట్టి తీసుకెళ్తారు. ఇమీడియట్గా జిల్లా ఎస్పీ గారైన సుమిత్ గరుడ్ గారు నాకు ఎస్పీ కమిషన్ నాకు డిఎస్పీ ఒంగోలుకి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా యాక్షన్లోకి వచ్చారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం రావిపాటి జగదీష్ తానూరు మండలం చెందినట్లు, సుటా శ్రీనివాసరావు ఇతను కూడా తూర్పు గంగవరం తానూరు గ్రామం చెందినవాడే, ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఇతన్ని నిన్న సాయంత్రం 5 గంటల అరెస్ట్ చేయడం జరిగింది. దీని దగ్గర నుంచి మొత్తం 38 గ్రాములు వెయిట్ ఉండే చైన్, బ్రాస్లెట్ మరియు ఉంగరం కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ జగదీష్ అనే అతను ఇది దొంగతనం చేశాడో అతను మళ్ళీ ఇతను పుట్టా శ్రీనివాసరావు కూడా జరిగింది. అతను ఆ బంగారు సొత్తు గోరు సొత్తు తీసుకొని అతను డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఇతను కూడా రిసీవర్ ఎవరైతే ఉంటారో, దొంగ సొత్తుని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములే. సో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 38 గ్రాముల బంగారు రికవర్ చేయడం జరిగింది. ఈ టాస్క్లో ఎఫర్ట్స్ 100% ఎఫర్ట్స్ చేసి కేసుని అతి తక్కువ టైంలోనే ఛేదించిన మన ఒంగోలు డిఎస్పీ మరియు సిఏ ఒంగోలు గుంటం మరియు వాళ్ళ టీం శివప్రసాదరావు, ఎస్ఐ టి సురేష్, ఎస్ఐ సాయి, హెడ్ కానిస్టేబుల్ విజయ్, హెడ్ కానిస్టేబుల్ అనేది తిరుగుతాయి. వీళ్ళందరూ కూడా ఎస్పీ అభినందించబడుతుంది. ఇది కేసు సంబంధించి కొత్తపేట గుంటూరు జిల్లాలో ఇదే విధంగా 2023లో ఒక వృద్ధ మహిళని హత్య చేసి ఆమె నుంచి కూడా బంగారం చేస్తున్నారు. ఇతనికి కొత్తపేట స్టేషన్లో అదేవిధంగా 2022లో కూడా దర్శి స్టేషన్ లిమిట్స్లో ఒక బెల్ట్ షాప్ చేసి కూడా 2 కేసులు ఉన్నాయి. సో ఇతని డిమాండింగ్ నోటీస్ జరిగింది. తర్వాత ఈ సందర్భంగా స్పెషల్ టాస్క్ కూడా పోలీసు వారి తరఫున త్వరలోనే ఆల్రెడీ గంజాయి మీద ఇంటెన్స్ యాక్షన్ తీసుకుంటున్నారు. రాబోయే రోజులు అది మరింత విస్తృతం చేసి గంజాయి రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాని తయారు చేయాలని ఎస్పీ గారి ఉద్దేశం. మీరు ఎవరైనా గంజాయి సరఫరా దాని నిల్వ కానీ అన్నట్టుంటే ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా త్వరలోనే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో అది ఈ తరఫు నుంచి మాకు కోఆపరేషన్ కావాలి. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ గంజాయి నుంచి దూరంగా ఉండి ఎవరైనా ఈ గంజాయి అక్రమ రవాణా కానీ నిల్వ లేకపోతే అమ్మడం అన్నీ చేస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే రైడ్ చేసి పట్టుకోవడం. అది గంజాయి మీద ఇంటెన్స్ యాక్షన్ అనేది రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా మరింత గట్టిగా చేపడతామని పోలీసు వర్గం నుంచి తెలియజేస్తున్నాం.